అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. హిందువులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తిరుమల లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఎక్కడా కూడా జంతువుల కొవ్వులు కలపలేదట. ఇది కొద్దిమంది దగ్గర నేను విన్నటువంటి అభిప్రాయాలండి. సో ఈ అభిప్రాయాలు విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. మనసు నిజంగా పులకరించిపోతుంది. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారో, ఎంత అద్భుతంగా ప్రచారం చేసుకోగలుగుతారో, ఎంత ఇన్డెప్త్గా నరాల్లోకి ఇంజెక్ట్ చేయగలుగుతారు అనేది నిజంగా దీని ద్వారా నిరూపితమైందండి. ఏదేమైనా హిందూ సమూహాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలండి. వీళ్ళ యొక్క గొప్ప మనసుకి, వీళ్ళ యొక్క గొప్ప ఆలోచనకి, వీళ్ళ యొక్క విశాలమైనటువంటి ఆలోచన విధానానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇక్కడ కొన్ని విషయాలండి, అంటే ఆంధ్రప్రదేశ్ మన జనం అంతా కూడా ఖచ్చితంగా ఈ రీల్స్ చూడడానికే పరిమితం అయిపోయారేమో అనిపిస్తోంది. అప్పుడప్పుడు అడపదడప ఇన్స్టాలో వచ్చేటువంటి రీల్స్ చూసి ఆ రీల్స్లో ఏదైతే కామెంట్ ఉంటుందో, ఆ రీల్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే నిజం, అదే వాస్తవం అనుకునేటువంటి స్థాయికి దిగజారిపోయే ఆలోచనలు అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామందికి ఫ్యాక్ట్స్ తెలియట్లేదేమో. నిజంగా న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేసిన, టీవీల్లో అరాకొర వాస్తవాలు చెప్పే ఛానల్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి చెప్పినా కూడా అసలు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే డాక్యుమెంటెడ్గా అసలు వాళ్ళు ఏమి ఇచ్చారు, తుది అభియోగ పత్రంలో ఉన్నటువంటి వివరాలు ఏంటి, ఇలాంటివి కనీసం అర్థం చేసుకోవాలి కదండి. ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఒక చిన్న రెండు విషయాలు మాట్లాడేసి వీడియో కంక్లూడ్ చేసేద్దామండి. ఎందుకంటే జనం యొక్క ఆలోచన భ్రష్టు పట్టుకుపోతే నిజంగా దేవుడు కూడా కాపాడలేడనమాట. నిజంగా దైవ ప్రసాదాన్ని కల్తీ చేస్తే 5 ఏళ్ల పాటు అదే నెయ్యిని వాడితే అది ఏమాత్రం తప్పు కాదనేటువంటి ఆలోచన కొద్ది మందిలో ఉన్న, అది ఒక 5%లో ఉన్నా 10%లో ఉన్నా కూడా మొత్తం సమాజం అంతా కలుషితం అయిపోతుంది. ఏదో చెప్తారు కదా, నిండు కొండలా ఉన్నటువంటి పాలలో చుక్క విషం చాలని. అటువంటి విషం మన సమాజంలో, ముఖ్యంగా హిందువుల్లో ఒక 5% ఉన్నా 10% ఉన్నా అది చాలా ప్రమాదకరం అండి. అందులో ఎటువంటి సందేహం లేదు. తుది అభియోగ పత్రంలో ఏముందని చూస్తే అండి, 2019-24 మధ్యట 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశారంట. అంటే దాదాపుగా మీరు మేము అందరం తల ఒక లడ్డు తినే ఉండొచ్చు. అందులో వైకాపా పాలనలో ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. 235 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దుర్వినియోగం అంటే ఏంటంటే మీరే ఆలోచించుకోండి. అది ఒకసారి డైరీలతో చేతులు కలిపిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగలు ఎవరున్నారు? ఆ బోమన కరుణాకర్ రెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ చెంచాలు, వాళ్ళ తొత్తులు, వాళ్ళ కాడు, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు వాళ్ళ కదా అందులో ఉండేటువంటి ఇంటి దొంగలంతా. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు జరిపాడటండి. అసలు ఇది మనకు తెలియకుండా జరిగిపోయిన కల్తీ అని భ్రమించడానికి లేదు. ఎందుకంటే చాలా పక్కగా ఇంటెన్షనల్గా ఎలా చేయాలనేది ఒక వ్యూహం ఉందో, ఒక ప్రణాళిక ఉంది. అందులో భాగంగానే ఇదంతా జరిగిందనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. హవాలా మార్గాల్లో లంచాలు అనేవి స్వీకరించారటండి. అంటే ఈ వివరాలన్నీ కూడా సిట్ తన నివేదికలో చాలా స్పష్టంగా 600 పేజీల తుది అభియోగ పత్రంలో దాఖలు చేసిందండి. మరి ఇవన్నీ చూశాక కూడా, ఇవన్నీ విన్నాక కూడా లేదు అందులో జంతువుల కొవ్వు కలవలేదట కదా, కాబట్టి తప్పేం లేదు అనుకుంటే ఇక ముందు రానున్న రోజుల్లో కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో ఈ కెమికల్స్ తోటి తయారు చేసినటువంటి నెయ్యినే దైవ ప్రసాదాలకు సమర్పిద్దామండి. దేవుడి నైవేద్యాలు అన్నిటికీ కూడా ఈ కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యినే వాడుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. ఎక్కడ నాణ్యత కోసం మనకు అకృతి పడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అందులో నాణ్యత అనేది ఏ కోసాన ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో అనుసరించినటువంటి అడుగులు ఇవన్నీ చూశారు. కాబట్టి అటువంటి విధానాలని అప్రిషియేట్ చేసేటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి అటువంటి తప్పుల్ని ఎక్కడా కూడా తప్పు పట్టనటువంటి సమూహాలు కూడా మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి తప్పులు తప్పిదాలు చేసినా కూడా పర్లేదు, మన సొసైటీలో చెల్లుబాటు అయిపోతుంది. ఎలాంటి కల్తీ అయినా మనం చేయొచ్చు, ఎలాంటి కల్తీ పనులు చేసినా కూడా మన జనం యాక్సెప్ట్ చేసేస్తారనేటువంటి అద్భుతమైన వాస్తవాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పాలకులు చాలా విషయాలు నేర్చుకోవాలి. ప్రజలు కూడా ఇలాంటి విషయాలు రానున్న రోజుల్లో పాలకులకి మరిన్ని నేర్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుందామండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.